నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఆర్థరైటిస్ని ఎలాంటి సిమ్టమ్స్తో గుర్తించాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, అలాగే ఆర్థరైటిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ముందుగా డాక్టర్తో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ. సో ముందుగా ఆర్థరైటిస్ అనేది అసలు ఎలాంటి లక్షణాలతో మనం గుర్తిస్తూ ఉంటారు? ఆర్థరైటిస్ అంటేనే ఇన్ఫ్లమేషన్ టు ద జాయింట్. సో మనకి ఎక్కడైతే జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయో దాన్ని మనం బేసిక్గా ఆర్థరైటిస్ అంటాం. అయితే మనకి జాయింట్స్ ఎఫెక్ట్ అనేది ఒక్కొక్క జాయింట్ ఎఫెక్ట్ అవుతే ఒక్కొక్క రకమైన ఆర్థరైటిస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఇప్పుడు చిన్న కీళ్ళు ఎఫెక్ట్ అయితే దాన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ అని, పెద్ద కీళ్ళు వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఎఫెక్ట్ అయితే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని, బాడీలో వచ్చే మెటబాలిక్ డిజార్డర్ వల్ల యూరిక్ యాసిడ్ పెరిగితే దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అని, చర్మ వ్యాధి సమస్య అయినటువంటి ఈ సోరియాసిస్ ఎక్కువ రోజులుగా ముదిరిపోయి దానివల్ల వచ్చే జాయింట్ ఇన్ఫ్లమేషన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, తర్వాత మనకి ఏదైనా పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చి అది ఆ జాయింట్స్ అలానే ఇన్ఫ్లమేషన్కి ఇంకా ఉంది అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని. సో మనం ఒక్కొక్క రకమైన జాయింట్ ఎఫెక్ట్ని బట్టి మనము ఈ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అని చెప్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి మోర్ దాన్ ఒక 150 to 180 200 వరకు కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది ఉంది. కాకపోతే రెగ్యులర్గా మనము డే టు డే క్లినిక్స్లో చూసే కేసెస్లో మనకి దాదాపుగా ఒక 10 to 15 వెరైటీస్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. దానిలో ఈ చెప్పాను కదా, యూరిక్ యాసిడ్ పెరిగిపోవడమో, లేకపోతే సోరియాసిస్, లేకపోతే నార్మల్గా వచ్చే డిజనరేటివ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, వయసు రీత్యా వచ్చే ఆర్థరైటిస్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అసలు ఆర్థరైటిస్ అని గుర్తించడానికి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్మాలర్ జాయింట్ ఎఫెక్టెడా, బిగ్గర్ జాయింట్ ఎఫెక్టెడా అని పక్కన పెడితే మనకి ఎక్కడైనా జాయింట్ అనేది పెయిన్ రావటం, ఓకే, అంటే రెండు బోన్స్ కలిసిన దాన్ని మనం జాయింట్ అంటూ ఉంటాం కదా, అక్కడ పెయిన్ అనిపించటం, కొన్నిసార్లు స్టిఫ్నెస్ ఉండటం, అంటే మూమెంట్ లేనప్పుడు కొన్నిసార్లు మనకి సడన్ మూమెంట్ ఇచ్చినప్పుడు మూమెంట్ రెస్ట్రిక్టెడ్గా ఉండటం, జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి కొంత రకమైన ఆర్థరైటిస్లో కొంచెం బాడీ టెంపరేచర్ అరౌండ్ 99-100 వరకు వెళ్ళటం, అండ్ స్వెల్లింగ్ అనేది ఉండటం, పర్టికులర్ జాయింట్ స్వెల్లింగ్ ఉండటం. కొన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో అయితే మనకి కొంచెం నాడ్యూల్స్ లాగా ఫామ్ అవ్వటం, మూమెంట్స్ అనేది చాలా వరకు రెస్ట్రిక్టెడ్గా ఉండటం, లేకపోతే పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉండటం. ఇప్పుడు మనకి ఆర్థరైటిస్లో ఆస్టియో ఆర్థరైటిస్, వెయిట్ బేరింగ్ జాయింట్ ఆర్థరైటిస్ డిజనరేషన్ జరిగినప్పుడు క్రెపిటస్ లాంటి సౌండ్ అంటే టక్ టక్ అని సౌండ్ వస్తుంటుంది, అది రావటం, అండ్ ఫస్ట్ మూమెంట్ కొంచెం ఇబ్బందిగా ఉండటం, కంటిన్యూటీగా నడిచినప్పుడు కొంచెం అది తగ్గటం, ఇవన్నీ బేసిక్గా మనం అరే జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పడానికి మనకున్న మెయిన్ సిమ్టమ్స్. ఇంకా డీప్గా వెళ్తే మనకి టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ని బట్టి జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే సిమ్టమ్స్ అనేది పెరగటం కానీ, సివియారిటీ పెరగటం కానీ జరుగుతుందండి. రైట్ డాక్టర్. అయితే ఆర్థరైటిస్ అంటే మనకి ఏదో ఒక పెయిన్, మీరు చెప్పిన సిమ్టమ్స్లో ఏదో ఒక సిమ్టమ్ ఉండి వాళ్ళు అంటే ట్రీట్మెంట్ తీసుకోకుండా రెగ్యులర్ లైఫ్ స్టైల్ యాజ్ యూజువల్ ఫాలో అవుతుంటే కనుక అంటే ఈ స్టేజెస్ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా? అసలు ఆర్థరైటిస్లో మనకు అక్యూట్ క్రానిక్ ఉంటుందా, వస్తే డైరెక్ట్ అది క్రానికే ఉంటుందా? లేదు, కొన్నిసార్లు అక్యూట్ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనకి అంటే బాడీకి అలవాటు లేని పని చేసినప్పుడు కొన్నిసార్లు మనకి అక్యూట్గా జాయింట్ పెయిన్ రావడం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చికెన్ గున్యా లాంటివి, లేకపోతే ఎక్కువగా ఈ టైఫాయిడ్, మలేరియా ఎక్కువ రోజులుగా ఉన్నప్పుడు వీక్నెస్ వల్ల కూడా కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే లైక్ మినరల్ డెఫిషియన్సీ ఆర్ విటమిన్ డెఫిషియన్సీ, లైక్ ఎక్కువగా మనకి విటమిన్ B12 కానీ, డి డెఫిషియన్సీ, కాల్షియం తక్కువగా ఉన్నా కూడా మనకి అక్యూట్గా పెయిన్ రావటం. ఎప్పుడైతే ఆ డెఫిషియన్సీని మనం నిర్ధారించుకొని దానికి తగ్గట్టుగా టాబ్లెట్స్ వేసేసుకుంటే ఆ నొప్పి తగ్గిపోవటం కూడా గమనిస్తూ ఉంటాం. లేదు ఏదైనా మైనర్ ఇంజురీ కానీ, లేకపోతే స్ప్రెయిన్ అంటే బెనకటం లాంటి కండిషన్స్లో కానీ, కొన్నిసార్లు హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉంటాయి ఇంట్లో కొంచెం జారి పడడం వల్ల. అలాంటి కండిషన్స్లో మైల్డ్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు కానీ మనకి ఆ పెయిన్ అనేది హార్డ్లీ ఒక 2 weeks to 1 month వరకు ఉంటుంది, విచ్ ఇస్ అన్ అక్యూట్ పెయిన్. సో ప్రతి పెయిన్ని మనము సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆ పెయిన్ ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ ఫర్ మోర్ దాన్ 2 months ఉంది, ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటూ తగ్గుతోంది, లేదా రెస్ట్ తీసుకుంటూ తగ్గుతోంది, మళ్ళీ అగైన్ ఇట్స్ గెటింగ్ రీఅకరెన్సీ అంటే మాత్రం మనం ఆర్థరైటిస్లో ఏదో ఒక రకమైన ఆర్థరైటిస్ ఉండొచ్చు అనేది నిర్ధారించుకోవచ్చు. దానికోసం పర్టికులర్గా ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మోకాలు బాగా నొప్పి వస్తుంది, ఎలాంటి ఫ్యాక్టర్ లేదు, అంటే ఏజ్ వల్లనే అరిగిపోయి వస్తుంది. సో అప్పుడు మనం ఎక్స్రే నీస్ చేస్తాం.
దానికి ఎంఆర్ఐ ఏం అవసరం లేదు, ఎక్స్రే నీస్ చేసుకుంటాం. కొన్నిసార్లు రుమటాయిడ్ ఉందేమో, చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, చలికి బాగా నొప్పులు ఎక్కువైపోతున్నాయి, స్టిఫ్నెస్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి, సిపికే, సిఆర్పి ఇవన్నీ చూస్తూ ఉంటాం. గౌటీ పెరిగిందంటే యూరిక్ యాసిడ్ చూస్తూ ఉంటాం. సో ఇలా డిపెండ్స్ ఆన్ సివియారిటీ. జాయింట్స్ మనకి 2 months 3 months కంటిన్యూటీగా ఉందంటే ఇన్వెస్టిగేషన్స్ ఫైనల్ డయాగ్నోసిస్ చేస్తాం. బట్ అక్యూట్గా వచ్చే ప్రతి పెయిన్ క్రానిక్గా వెళ్తుంది అనేది కూడా ఏం లేదు. కొన్నిసార్లు ఆ ఎలిమెంట్ ఫ్యాక్టర్ అనేది రిమూవ్ చేసుకుంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల కూడా మనం ఆ పెయిన్స్ని ఇమీడియట్గా కూడా తగ్గించుకోవచ్చు, అంటే వితిన్ 1 to 2 weeksలో కూడా తగ్గించేసుకోవచ్చు. బట్ అది ఏజ్ రిలేటెడ్ ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క జెనెటిక్ ఫ్యాక్టర్ని ఉంటుంది, వాళ్ళకి ఇంకా అదర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, అదర్ ఆటో ఇమ్యూన్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నారా, లేకపోతే ఇప్పుడు SLE ఉన్న వాళ్ళలో రూమటాయిడ్ కూడా ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంటుంది, ఇప్పుడు యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రానిక్ కండిషన్స్ ఉన్నాయా లేదా అనేది మనము 2 months కన్నా ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 6 లైక్ ఒక 1 week 2 weeks ఉందంటే డాక్టర్ని ఏం అవసరం లేదు. మామూలుగా ఇంట్లో ఇప్పుడు కొంతమందికి పెయిన్ వస్తుంది, హాట్ కంప్రెషన్ పెడితే తగ్గిపోతుంది, కొంత రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, కొంతమంది పడుకొని లేచిన తర్వాత పెయిన్స్ తగ్గిపోతుంది ఉంటాయి. ఆ పని ఏదైతే అలవాటు లేని పని చేస్తున్నారో అది తగ్గించేసుకుంటే సరిపోతుంది. కొంతమంది అసలు వాకింగ్ అలవాటు ఉండదు, ఎక్సర్సైజ్ అలవాటు ఉండదు, కొంతమందికి ఒక 1 week చేసిన తర్వాత పెయిన్స్ బాగా పెరుగుతాయి, దాన్ని మనం జాయింట్ ఇన్ఫ్లమేషనో లేకపోతే డిజనరేషనో అని అనుకోవడానికి లేదు. అది అలవాటు లేదు కాబట్టి, కొంచెం ఎగ్జర్షన్ ఉంది కాబట్టి విల్ గెటింగ్ అ పెయిన్. అది కొంచెం అలవాటు పడిపోతే ఆ పెయిన్ కూడా రాదు. సో ప్రతి పెయిన్ని మనం క్రానిక్ పెయిన్గా తీసుకోలేం, ప్రతి పెయిన్ని ఆర్థరైటిస్ కింద తీసుకోలేమండి. అండ్ ఎక్కువ మందిలో కూడా అంటే కూర్చొని లేస్తున్నప్పుడు నొప్పి రావడం, లేదంటే ఎక్కువ దూరం నడిచినప్పుడు నొప్పి రావడం, స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు నొప్పి రావడం, సో ఇవి చాలా అంటే మైన్యూట్ అని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో వీటి ద్వారా ఏదైనా మనకు కాంప్లికేటెడ్ స్టేజ్ పెరిగే అవకాశం ఉంది? డెఫినెట్గా ఉంటుంది. అదే ఇప్పుడు మనకి కొంతమందికి ఏంటంటే జస్ట్ మీరు అన్నట్టుగా ఎక్కువ నడిచినప్పుడు లేదు మెట్లకి దిగినప్పుడే పెయిన్ ఉంటుంది. బట్ ఒకవేళ 35 అబోవ్ ఉన్నారు, 40 అబోవ్ ఉన్నారంటే మాత్రం కంపల్సరీగా ఈ విటమిన్ డి, B12C, మన కాల్షియం ఇది కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అవసరం అనుకుంటే ఎక్స్రే నీస్ చేపిస్తాం. అంటే పర్టికులర్గా మోకాళ్ళలో నొప్పి అనిపించింది, లేదా యాంకిల్ దగ్గర పెయిన్ ఉంది, మడమలో పెయిన్ ఉంది. మడమలో పెయిన్ అంటే గుర్రమూతలు అంటాం, అంటే క్యాల్కేనియం బోన్ అనేది పెరగటం, దాన్ని క్యాల్కేనియం స్పర్ అంటాం, అది చూసుకోవాలి. అది కూడా ఏంటంటే పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది, మార్నింగ్ లేచిన తర్వాత ఒక 10 అడుగులు వేయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు, మడమ దగ్గరే పెయిన్ ఉంటుంది, సోల్ దగ్గర. సో దానికి మనం పర్టికులర్గా ఎక్స్రే చేపిస్తూ ఉంటాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ఆర్థరైటిస్ లేదు అంటే, లేదు యూరిక్ యాసిడ్ కూడా చెక్ చేస్తాం. ఎందుకంటే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల మోస్ట్లీ మనకి అరిపాదము లేకపోతే యాంకిల్స్, లోవర్ ఫుట్ మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటుంది, బిగ్ టో ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మనం యూరిక్ యాసిడ్ ఒకసారి రూల్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు థైరాయిడ్ కూడా చెక్ చేస్తూ ఉంటాం. సో ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం గ్రేడేషన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇట్లా ఏదో ఎగ్జర్షన్, హెవీ ఎగ్జర్షన్ అప్పుడే పెయిన్ ఉండేది కాస్త మనకి ఆ పెయిన్ సివియారిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఒక స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నది కాస్త సెకండ్కి వెళ్ళొచ్చు, థర్డ్ స్టేజ్కి వెళ్ళొచ్చు, ఫోర్త్ స్టేజ్. ఇప్పుడు మోకాళ్ళ విషయంలో తీసుకుంటే చాలామంది ఇప్పుడు మనం వింటున్నాం నీ రీప్లేస్మెంట్స్ చేసేసుకుంటున్నారు, అంటే ఆఫ్టర్ 60s or 65s, ఎందుకంటే అది కూడా పర్మనెంట్ కాదు కాబట్టి ఎంత ఏజ్ వరకు లాగితే అంత లాగుదాం మెడిసిన్స్ అని లాగి ఒక పర్టికులర్ స్టేజ్లో, అంటే ఇంకా 4th stage దర్ ఇస్ నో స్పేస్ ఇన్ బిట్వీన్ బోత్ ద జాయింట్స్ అన్నప్పుడు వాళ్ళకు కాలు తీసి కాలు వేయలేరు కాబట్టి ఆ టైంలో ఈవెన్ హోమియో డాక్టర్స్ దగ్గరికి వచ్చినా కూడా విల్ సే ఇది నీ రీప్లేస్మెంట్ కేసే, జస్ట్ పెయిన్ రిలీఫ్ రావాలంటే మా దగ్గర వాడండి, మేమేమి దాన్ని రివర్సిబుల్ చేయలేమని చెప్తూ ఉంటాం. అదే నీ రీప్లేస్మెంట్ ఓన్లీ పెయిన్ రిలీఫ్ కోసం అంతేనా? నో అట్లని కాదు. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఎందుకు చేస్తారంటే జాయింట్ స్పేస్ కంప్లీట్గా జీరో అయిపోతుంది, ఫ్రిక్షన్ చాలా ఏర్పడుతుంది, మూమెంట్స్ ఫ్లెక్సేషన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు ఏంటి మనం చిప్ప తీసి చిప్ప వేస్తారు, ఆర్టిఫిషియల్ చిప్ప వేస్తారు. వేసినప్పుడు ఏమవుతుంది ఆ స్పేస్ కొంచెం పెరుగుద్ది, పెరగడం వల్ల ఫ్రిక్షన్ ఏర్పడదు కదా, ఫ్రిక్షన్ ఏర్పడకపోవడం వల్ల వాళ్ళు నడవడానికి అవుతుంది. అంటే కార్టిలేజ్ ఉంటుంది అప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసి కార్టిలేజ్ రఫ్ అయిపోతుంది కదా. ఆస్టియో ఆర్థరైటిస్ అంటేనే మృదులాస్తి, కార్టిలేజ్ మీన్స్ మృదులాస్తి. మృదులాస్తి రఫ్ అవ్వడం వల్ల సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవడం వల్లనే దాన్నే మనం డిజనరేషన్ అంటాం. సో మనం సైనోవిల్ ఫ్లూయిడ్ని వాళ్ళేం రీఅక్యుములేట్ చేయలేరు, ఆ కార్టిలేజ్ని కూడా మొత్తం నార్మలైజ్ చేసేలేరు, ఆల్రెడీ అయిపోతుంది. దాన్ని మనం ఆ స్పేస్ అనేది ఇంప్రూవ్ చేస్తాం కాబట్టి మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడదు కాబట్టి దే డోంట్ గెట్ దట్ పెయిన్ ఉండదు, క్రెపిటస్ ఉండదు, స్టిఫ్నెస్ ఉండదు. బట్ దేర్ ఆర్ ఫ్యూ కేసెస్, అంటే కొన్ని ఈవెన్ నీ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత కూడా నాకు పెయిన్ అలానే ఉంది, నేను నడవలేకపోతున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మేడం అన్న వాళ్ళు కూడా ఉంటారు.
ఇట్స్ లైక్ మనకి డిపెండ్స్ ఆన్ డాక్టర్ చేసేదాన్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, ఎంత బాగా చేశారనే దాన్ని బట్టి సక్సెస్ ఫెయిల్ అయిందా సర్జరీ అనేది చేయొచ్చు. బట్ చేసిన ప్రతి నీ రీప్లేస్మెంట్లో పెయిన్ తగ్గిపోతుందా అనేది లేదు. అండ్ పెయిన్ తగ్గడానికే నీ రీప్లేస్మెంట్ చేసుకోరమ్మా, ఎందుకంటే మనం నడవలేం కాబట్టి మెయిన్ కన్సర్న్ పెయిన్ వల్ల నడవలేము. కాళ్ళు తీసి వేస్తున్నప్పుడు మనకి ఆ ఫ్రిక్షన్ వల్ల మనకి తెలుస్తోంది ఆ సౌండ్ ఏదో రాపిడి జరుగుతోంది ఒక బోన్కి, థై బొక్కకి, కింద ఉన్న బొక్కలకి అని చెప్పేసి ఆ ఫ్రిక్షన్ తగ్గించుకోవడానికి నీ రీప్లేస్మెంట్ చేస్తారు. బట్ ఈవెన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో నీ రీప్లేస్మెంట్స్ అవసరం ఏమీ లేదు. దెర్ ఆర్ సో మెనీ ఫ్యూ మెడికేషన్స్ మనకి హోమియోలో ఉన్నాయి. అంటే మనకి అంటే ఆ సైనోవిల్ ఫ్లూయిడ్ కొంచెం ఒక 20% అన్న పెరగడానికి, అండ్ కార్టిలేజ్ మరీ రఫ్ అండ్ అవ్వకుండా ఉండడానికి కొంతవరకు మనం రివర్స్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు థర్డ్ స్టేజ్ పేషెంట్ మా దగ్గరికి వచ్చి ఫస్ట్లో చేసేయండి అంటే వీ కాంట్ హెల్ప్ అవుట్. బట్ థర్డ్ వరకు ఆపేస్తాం, సెకండ్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో. దానికి ప్రికాషన్స్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఆఫ్. అంటే బరువు పెరగొద్దని చెప్తాము, కింద కూర్చోవద్దని చెప్తాము, మెట్లెక్కి దిగడం కంప్లీట్గా జీరో చేయమని చెప్తాము. వాకింగ్ చేయొచ్చు, బట్ ఇట్స్ లైక్ నాట్ మోర్ దెన్ 3 kilometers 4 kilometers అని కాకుండా ఎవ్రీడే బాడీ యాక్టివ్గా ఉండడానికి, బాడీ వెయిట్ మెయింటైన్ అవ్వడానికి ఒక 1 to 1.5 kilometers విత్ ప్రాపర్ నీ క్యాప్స్ అండ్ షూస్ చేసుకోండి అని చెప్తాము. అండ్ సడన్గా బరువు లిఫ్ట్ చేయొద్దని చెప్తాము. రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఇవన్నీ చేయొద్దని చెప్తాము. అండ్ ఫుడ్లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవి తినకూడదు, ఇన్ఫ్లమేషన్కి గురి చేసే ఫుడ్ తినకూడదు, అంటే వంకాయ, గోంగూర, గ్లూటెన్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ రిమైనింగ్ అన్ని సీజనల్ లీఫీ వెజిటేబుల్స్ ఎవ్రీథింగ్ దే కెన్ టేక్ ఇట్ ఆఫ్. అలా చేస్తూ మెడిసిన్స్ వాడుకుంటే వీ కాంట్ గో ఇన్ టు ద నెక్స్ట్ స్టేజ్. ఇఫ్ పేషెంట్ మా దగ్గరికి 4th స్టేజ్లో వస్తే మేము అదే చెప్తాం, ఇంకా నీ రీప్లేస్మెంట్ కండిషన్, దేర్ ఇస్ నో హోప్ ఫర్ ద మెడికేషన్, అంటే మెడిసిన్స్ తగ్గదు అని చెప్తాము. లేదు కొంతమంది వాళ్ళకి ఆల్రెడీ 75 or 80 years ఉంటారు, వాళ్ళకి ఆ టైంలో సర్జరీ చేసుకోవాలని అనిపించదు, అప్పటికే బీపీ షుగర్ ఉంటుంది, తట్టుకునే శక్తి ఉండదు, ఇప్పుడు నేను చేసేది ఏముందమ్మా తిని కూర్చోవడమే కదా అన్న వాళ్ళు, సరే పెయిన్ కొంత తగ్గించడానికి విల్ గివ్ యూ ద మెడిసిన్స్ అని చెప్తాము. సో దాని ప్రకారంగా వాళ్ళు వాడుకుంటారు. రైట్ డాక్టర్, అంటే ఈ ఆర్థరైటిస్ అనేది వన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత యంగ్ ఏజ్లో, అది కూడా అర్లీ స్టేజ్లోనే ఉంది అన్నప్పుడు అదే స్టేజ్ మెయింటైన్ చేయడానికి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందా, లేదంటే అసలు కంప్లీట్ క్యూర్ ఉంటుందా? అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు బిఎంఐ బాగుంది, వాళ్ళ జాబ్ పరంగా అంత హెవీ ఎగ్జర్షన్స్ లేని జాబ్ ఉంది, డాక్టర్ చెప్పిందన్నా తను చేస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ సెకండ్ స్టేజ్ అయితే విల్ మేక్ ఇట్ ఆఫ్ కంప్లీట్గా జీరో చేసిన కేసెస్ ఉన్నాయి. ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఇస్ థర్డ్ స్టేజ్ అయితే కంప్లీట్గా చేయలేం. ఫస్ట్కి వచ్చేసి జీరో అయిపోవాలంటే కాదు, అట్లీస్ట్ మనం థర్డ్ నుంచి 4th వెళ్తే థర్డ్ నుంచి 2ndకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమున్నా కూడా వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తారో అవి రెగ్యులర్గా చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు హోమియో లాంటి మెడికేషన్స్ వాడిన తర్వాత ఇఫ్ ద పేషెంట్ కమ్స్ అరౌండ్ 50 years of an age విత్ సెకండ్ స్టేజ్ ఆర్ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం ఏం చెప్తాం, ఇన్ని రోజులు వాడాలని చెప్తాము. వాళ్ళు ఒక స్పాన్ ఆఫ్ టైం వాడిన తర్వాత కూడా ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తే మీకు ఇంకో 10-15 years వరకు ఇంక ఇబ్బంది ఉండదమ్మా, నీ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం లేదని పేషెంట్కి ముందే చెప్తాం కాబట్టి దే విల్ కంటిన్యూ విత్ ద మెడిసిన్స్. అండ్ హోమియోతో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు, దట్ ఈస్ నో పెయిన్ కిల్లర్స్ ఆర్ స్టెరాయిడ్స్ ఏమీ ఉండదు కాబట్టి దే విల్ కంటిన్యూ విత్ ద మెడిసిన్స్ విత్ అస్. సో పెయిన్ రిలీఫ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం జాయింట్ ఇన్ఫ్లమేషన్ కానీ ఆ డీజనరేషన్ ఫర్దర్గా పోకుండా అక్కడ నుంచి వెనక్కి కొంత రివర్స్ అవుతుంది. మేము కంప్లీట్ చెప్పాం, డిపెండ్స్ ఆన్ థర్డ్ స్టేజ్, సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ అయితే జీరో చేస్తాం, సెకండ్ అయితే కొంత 20-30% అవుతుంది, థర్డ్ స్టేజ్ అయితే విల్ మేక్ ఇట్ ఆఫ్ 20%, ఫోర్త్ స్టేజ్ దెర్ ఇస్ నో హోప్, జస్ట్ పెయిన్ రిలీఫ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా విల్ గివ్ యూ ద మెడిసిన్స్ అని చెప్తాం. సో దాన్ని బట్టి దే విల్ గో విత్ ద మెడిసిన్స్. డాక్టర్, అయితే ఈ ఆర్థరైటిస్ వన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉండాలంటారు? అంటే చాలా మంది కంప్లీట్ స్టాండింగ్ పొజిషన్ వర్క్ జాబ్ కానీ సిట్టింగ్ పొజిషన్ వర్క్ జాబ్స్ కానీ ఉన్న వాళ్ళు ఇలా ఆర్థరైటిస్ తో సఫర్ అవుతుంటే వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది? ఆర్థరైటిస్ ఒక్కసారి వచ్చిన తర్వాత కంపల్సరీగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది వెయిట్ మేనేజ్మెంట్. వెయిట్ మేనేజ్మెంట్కి వాళ్ళు డైట్లో చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా ఏంటనేది చూసుకోవాలి. ఎక్సర్సైజ్ హెవీగా చేయడానికి మేము చెప్పాం కాబట్టి ఖచ్చితంగా డైట్లోనే వాళ్ళు వెయిట్ అనేది మేనేజ్ చేసుకుండాలి. అలానే సన్నగా ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ రావట్లేదా, ఎస్పెషల్లీ ఆస్టియో ఆర్థరైటిస్ రావట్లేదు అంటే వస్తుంది. సో అలాంటి కండిషన్స్లో ఏంటి, మనం అదర్ పాథలాజికల్ కండిషన్స్ చూస్తాం. అంటే కాల్షియం వాడమని చెప్తాం ఆన్ అండ్ ఆఫ్గా, విటమిన్ డి వాడమని చెప్తాం, B12 వాడమని చెప్తాము. ఫుడ్లో కూడా నేను చెప్పాను కదా ఇప్పుడు, అంటే లైక్ వంకాయ కానీ, గోంగూర కానీ, పుల్లగా ఉన్నది ఏదైనా, టమాటా హెవీగా తినేయటం ఇవన్నీ తగ్గించండి. నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువ తీసుకోండి, లెగ్యూమ్స్ ఎక్కువ తీసుకోండి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి,
కార్బోహైడ్రేట్స్ మినిమైజ్ చేయండి, కొంచెం మనకి విటమిన్స్ మినరల్స్ ఉన్న అన్ని లీఫీ వెజిటబుల్స్ ఎవ్రీథింగ్ యూ జస్ట్ టేక్ ఇట్ ఆఫ్ అని చెప్తాం. మునగాకు, మెంతుకూర, పాలకూర ఇవట్లో మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో జాయింట్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో అవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి, ఇవి అవాయిడ్ చేయండి. అండ్ వాటర్ కన్సంప్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే జాయింట్లో మనకి రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండాలంటే జాయింట్ కూడా కొంతవరకు మనకి ఎంత వాటర్ ఇంటేక్ అనేది తీసుకుంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి డీజనరేషన్ అనేది లేట్గా అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 30sలో అయ్యే డీజనరేషన్ 50sలో అయితే వేరు ఉంటుంది కదా. ఎర్లీ డీజనరేషన్స్ అనేది మనం కొంతవరకు స్టాప్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం సన్నగా ఉన్న, లావుగా ఉన్న ఎక్సర్సైజ్ ఇస్ మ్యాండేటరీ డిపెండింగ్ ఆన్ దట్ కండిషన్. అంటే వాళ్ళు వాకింగ్ చేయాలా, లేకపోతే మైల్డ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలా, యోగా మెడిటేషన్ చేయాలా, ఏంటి ఆసనాస్ వేసుకోవాలా, వాళ్ళ యొక్క కండిషన్ని బట్టి మేము చెప్తాం పేషెంట్కి. ఈ వాకింగ్ చేయొచ్చు అంటే ఎంత చేయాలి, ఇంత చేయాలి, లేకపోతే ఇలా చేయాలి, నీ క్యాప్స్ పెట్టుకోవాలా, నీ క్యాప్స్ లేకుండా పెట్టుకోవాలా, డిపెండ్స్ ఆన్ సివియారిటీ ఆఫ్ ద కండిషన్ బట్టి ఆస్టియో ఆర్థరైటిస్లో ఉంటుంది. బట్ వేరాజ్ ఇన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, రుమటాయిడ్లో ఏంటంటే మనం డిపెండ్స్ ఆన్ ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి, సిపికే లెవెల్స్, సిఆర్పి లెవెల్స్ని బట్టి చేస్తాం. ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి దానిలో ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు వీ మానిటర్ అదర్ ఆర్గాన్స్ ఆల్సో అలాంగ్ విత్ ద జాయింట్స్ కాబట్టి. సో దీనిలో మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే కంప్లీట్గా కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ఇస్తాము. వాళ్ళ యొక్క జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, సిమ్టమ్స్ తగ్గుతాయి, ఆర్ఏ ఫ్యాక్టర్ కంట్రోల్కి అవుతుంది. అదర్ మెడికేషన్స్ ఏదైనా ఇప్పుడు వాడతారు, స్టీరాయిడ్స్ వాడతాం రుమటాయిడ్కి యూజువల్గా అయితే. అలోపతిలో అయితే లైక్ హెచ్సిక్యూ, వైసోలాన్, ప్రెడ్నిజిలాన్, ప్రెడ్నిజిలాన్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. మిథోట్రాక్స్ అది వాడినప్పుడు అవి కన్సైజ్ చేస్తూ అంటే తగ్గిస్తూ మన హోమియో మెడిసిన్స్ని పెంచుతూ ఉంటాం. ఎందుకంటే లైఫ్ టైమ్ స్టీరాయిడ్స్ ఇంటేక్ ఇస్ నాట్ గుడ్. ఆల్రెడీ ఆర్గాన్ డ్యామేజ్ ఉన్న కండిషనే కాబట్టి దీనివల్ల మళ్ళీ మన కిడ్నీలు, లివర్ మీద వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి పేషెంట్స్ దాదాపుగా వస్తారు మా దగ్గరికి, అంటే హోమియో అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కదా అని చెప్పేసి. సో అలాంటప్పుడు ఒకేసారి ఆపమని చెప్పాం. ఎందుకంటే అది వాడుతున్నా వాళ్ళకి నొప్పులు తగ్గకే మా దగ్గరికి వస్తారు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఒకేసారి ఆపితే ఏమవుతుంది, ప్రాబ్లం అనేది పెరుగుతుంది. సో అది మళ్ళీ హోమియో వాడడం వల్లే వచ్చిందని పేషెంట్ ఒక దీనిలోకి వెళ్తాడు. కాబట్టి మేము ఆ కండిషన్ని బట్టి ఈ 5-6 రిపోర్ట్స్ చూసిన తర్వాత ఎంత డోస్ తగ్గించాలి ఇంగ్లీష్ మెడిసిన్స్లో అనేది చెప్పి దాని ప్రకారం హోమియో వేస్తాం. ఈ 2 వేసి కొన్ని రోజులకి అది కంప్లీట్గా ఆపించేసి మనం ఓన్లీ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది మాత్రమే నెగిటివ్ రాకుండా సిపికే లెవెల్స్, యాంటీ సిసిపి లెవెల్స్ ఇవన్నీ కూడా చూసుకుంటూ మన డోసేజ్ అనేది హోమియోలో పెంచుతూ ఉంటాం. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కాబట్టి కొంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. కొంతమందికి ఖచ్చితంగా 1 year వాడమని చెప్తాం, 2 years వాడమని చెప్తాం. డిపెండ్స్ ఆన్ ఆర్ఏ ఫ్యాక్టర్ అండ్ ఈ కండిషన్స్ని బట్టి. సో ఏది ఏమైనా మ్యాక్సిమం మేము చెప్పింది చేస్తూ ఉంటే ఆ పేషెంట్కి 80 to 90% రిలీఫ్ అయితే వస్తుంది. డిపెండింగ్ ఆన్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే ఫుడ్ కానీ, డైట్ కానీ, స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఆల్కహాలిజం, స్మోకింగ్ ఇవి ఉన్నా కూడా తొందరగా తగ్గవు. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా ఎనీ జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గదు. సో అవన్నీ కొంత అందరికీ ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ సో అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలని చెప్తాము. అందుకని 100కి 100% అష్యూరెన్స్ కాకుండా 80% మెడిసిన్ చేస్తుందమ్మా, 20% మీ చేతిలో ఉంటుంది. మీ బిఎంఐ మెయింటైన్ చేయడం, డైట్, నిద్ర కూడా. ఇఫ్ ద పేషెంట్ ఈస్ నాట్ గెటింగ్ అ ప్రాపర్ స్లీప్ డెఫినెట్గా పెయిన్స్ పెరుగుతాయి మార్నింగ్ లేవగానే. సో నిద్ర సరిగా ఉంటే కొంతవరకు బాడీలో ఆ మెటబాలిజం ప్రాపర్గా ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. సో ఇన్ టర్న్ పెయిన్ తగ్గుతుంది. సో ఇది కూడా కరెక్ట్గా ఉండేటట్టు. సమ్ పీపుల్ విల్ గెట్ అంటే ఇన్సామ్నియా ఉంటుంది, అస్సలు నిద్రనే రాదు. అలాంటి వాళ్ళకి మేము నిద్రకి మందులు ఇస్తాం, నిద్ర ప్రాపర్గా వచ్చేటట్టుగా నిద్ర ఇస్తాం కాబట్టి వాళ్ళు సరిగా పడుకుంటారు, మార్నింగ్ అంత పెయిన్ అనేది ఉండదండి. యా రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి మౌనిక గారు, నమస్తే అండి. హలో హలో మౌనిక గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకుని డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. మేడం నా పేరు మౌనిక. నాకు బాడీ పెయిన్స్ చాలా అవుతున్నాయి, నీస్ కానీ, స్మాల్ ఫింగర్, లిటిల్ ఫింగర్ దగ్గర నీ కానీ అలా పెయిన్ చాలా అవుతుంది. మెడిసిన్ తీసుకుంటా, పెయిన్ కిల్లర్ తీసుకుంటే తగ్గిపోతుంది, మళ్ళీ ఇంకా ఎక్కువైపోతుంది, నాకు స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి మీరు ఆర్ఏ ఫ్యాక్టర్ చేయించండి అమ్మా. అంటే చిన్న కీళ్ళు అంటున్నారు, వాపులు అంటున్నారు, పెయిన్, బాడీ పెయిన్స్ అంటున్నారు కాబట్టి, అండ్ మీ ఏజ్ కూడా అరౌండ్ 30sలో ఉన్నట్టుంది. సో మీరు ఒక్కసారి ఆర్ఏ ఫ్యాక్టర్, సిఆర్పి లెవెల్స్, యాంటీ సిసిపి, సిపికే లెవెల్స్, మన కాల్షియం అండ్ విటమిన్ డి, B12 ఈ ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాన్ని బట్టి మీకు అది మ్యాక్సిమం రుమటాయిడ్ ఉండొచ్చు. బట్ కొన్ని కండిషన్స్లో సిమ్టమ్స్ రుమటాయిడ్ లాగా ఉన్నా కూడా మనకి రిపోర్ట్ నెగిటివే వస్తుంది. దాన్ని మనం సీరో నెగిటివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా అంటాం. సో కొన్నిసార్లు సీరో పాజిటివ్ ఉంటుంది, అంటే ఈ ఆర్ఏ ఫ్యాక్టర్, సిసిపి ఇవన్నీ ఏదో ఒకటి పాజిటివ్ వస్తుంది. కొన్నిసార్లు ఆ 4 నెగిటివ్ ఉన్నా కూడా
మనకి చిన్న కిళ్ళలో జాయింట్లో పెయిన్ రావడం, ఇంటర్ఫాలెంజెస్ పెయిన్ రావడం, స్వెల్లింగ్ రావడం, బాడీ టెంపరేచర్ 99కి రావడం, కొంచెం టైర్డ్గా అనిపించడం, వీక్గా అనిపించడం, జాయింట్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండటం, మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం కూడా సీరోనెగటివ్ రుమటైడ్ ఆర్థరైటిస్ కింద కూడా తీసుకుంటాం. సో మీరు చేయాల్సింది ఒక్కసారి రుమటైడ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం కాబట్టి ఈ 4 టెస్టులు అయితే చేయించి దగ్గరలో ఉన్న ఏదైనా మంచి హోమియో డాక్టర్ కన్నా కన్సల్ట్ అవ్వండి. లేదు మీరు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న హోమియో కేర్ బ్రాంచ్ కన్నా వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఫస్ట్ ఫ్రీ కన్సల్టేషనే ఉంటుంది. సో మీ డిసీజ్ ఏంటనేది క్లియర్గా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీకు కరెక్ట్ అనిపిస్తోంది అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. రైట్ డాక్టర్, అయితే ఈ ఆర్థరైటిస్ అనేది కోమార్బిడిటీస్ ఉన్న వాళ్లకు ఎక్కువ రావడం లేదంటే వాళ్ళకి అర్లీ స్టేజ్ ఉన్నా వాళ్ళకి తగ్గించలేకపోవడం లాంటిది ఉంటుందా? అర్లీ స్టేజ్లో అర్లీ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఈ కేసుకే కాదు ఏ కేసుకైనా చెప్తాం. సో అర్లీ డయాగ్నోసిస్ వల్ల ఏంటంటే మనకి తొందరగా అంటే అప్పటికే డ్యామేజ్ అంటే డీప్ లెవెల్లో వెళ్ళదు, సూపర్ఫిషియల్గానే ఉంటుంది కాబట్టి మనకి తొందరగా ద డ్యూరేషన్ ఆఫ్ అండ్ ద స్పాన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా తొందరగా అవుతుంది, రికవరీ కూడా తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి లేట్ స్టేజ్లో అంటే చాలా ఎక్కువ రోజులు వాడి 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 ఇంకా లాస్ట్ స్టేజ్లో అయితే మనకి అప్పటికే చాలా అంటే డీప్ లెవెల్లో లైక్ జాయింట్ ఇన్ఫ్లమేషన్ కానీ డీజనరేషన్ జరుగుతుంది కాబట్టి అది ఒక్క రోజులో జరిగింది కాదు కదా, ఇట్స్ లైక్ 1 year 2 years 3 years పట్టు ఉంటుంది. సో మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవ్వాలి అన్న కష్టం అవుతుంది అండ్ అయినా కూడా టైం పడుతుంది బాగా. సో దాన్ని అందుకని ఇనీషియల్గానే మన ఫస్ట్ స్టేజ్లోనైతే కంప్లీట్గా రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చు. సెకండ్ అయితే మనం 20-30% రివర్ట్ చేయొచ్చు ఫర్దర్ ప్రోగ్రెస్ లేకుండా. థర్డ్ అయితే కొంచెం కష్టం. అది కమింగ్ టు ద అదర్ ఆర్థరైటిస్, ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉంది, పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత మనకి ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది. ఇది హార్డ్లీ ఎక్కువ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఏం అవసరం ఉండదు, హార్డ్లీ ఒక 2-3 months 4 months వాడుకుంటే సరిపోతుంది. అదే మనకి గౌటీ ఆర్థరైటిస్ అంటాం. సో ఇది ఎందుకు వస్తుంది, బాడీలో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. సో వాళ్ళ యొక్క డైట్ చెప్తాం, అంటే వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, నాన్ వెజ్ కొన్ని రోజులు ఆపమని చెప్తాము, అండ్ ప్రోటీన్ పౌడర్స్ కానీ ఆపమంటాము. వెజ్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ రాజ్మా చోలే చనా ఇవన్నీ, వీటిలో కూడా కొంచెం వీక్లీ బేసిస్లో తీసుకోండి, హెవీగా తీసుకోవద్దని చెప్తాం. ఆల్కహాల్ స్మోకింగ్ ఏమున్నా కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. అందుకని ఇది మధ్య వయస్కుల్లో మనకి ఎక్కువగా గౌటీ ఆర్థరైటిస్ అనేది వింటాం చాలా కేసెస్లో. సో ఆ టైంలో ఈ రెండు కొంచెం దూరం పెట్టండి కంప్లీట్గా తగ్గే వరకు అని చెప్తే, ఈవెన్ తగ్గిన తర్వాత కూడా కొంచెం మోడరేట్గానే తీసుకోవాలి, హెవీగా తీసుకోవద్దని చెప్తూ ఉంటాం. సో ఆ టైంలో మనకేంటే డిపెండ్స్ ఆన్ ఆర్థరైటిస్ని బట్టి మనకి టైం స్పాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కొన్ని తొందరగా తగ్గుతాయి. ఇప్పుడు ఎస్ఎల్ఈ ఉంది, అది లైఫ్ థ్రెటనింగ్ టైం టేకింగ్ ప్రాసెస్, చాలా టైం పట్టేస్తుంది. రొమటాయిడ్ ఉంది, దీనికి కూడా ఖచ్చితంగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాడాల్సి వస్తుంది ఈవెన్ మెడిసిన్స్ కంప్లీట్గా రికవరీ కావాలి అంటే. గౌటీ ఉంది, ఒక 2-3 monthsలో 4 monthsలో క్లియర్ అయిపోతుంది. ఇలా డిపెండ్స్ ఆన్ కండిషన్ని బట్టి మనము ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే ఎర్లీగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈవెన్ గౌటీ అయినా మనకి చాలా కూడా ఉన్నాయి. అంటే నాకు 10 years నుంచి ఉంది మేడం గౌటీ ఆర్థరైటిస్, నేను ఏం తీసుకోను, బట్ నాకు యూరిక్ యాసిడ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, 8-9 ఉంటుంది. సో దానివల్ల నాకు పెయిన్ వస్తూనే ఉంటుంది అరిపాదంలో, ఈ లోవర్ యాంకిల్ అని చెప్తా ఉంటారు. వాళ్ళకి స్మోకింగ్ ఉండదు, ఆల్కహాల్ ఉండదు, హై ప్రోటీన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు, ఏమీ ఉండదు, బట్ స్టిల్ ఉంటుంది. అది ఎందుకు బ్లడ్లో ఉన్నట్టే, ఇంకా మనం ఏం చేయలేము. బట్ కొంత మెడిసిన్ వేస్తే ఏంటంటే మనకి ఆ సూతనింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ మరీ 10-11కి వెళ్ళకుండా ఉంటుంది, అండ్ దానివల్ల థైరాయిడ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా విల్ గివ్ ద మెడిసిన్స్. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళకి ఏవి లేని కండిషన్లో కూడా హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మన హెరిడిటరీ కింద తీసుకుంటే యూరిక్ యాసిడ్ అనేది ఒకటి, గౌటీ ఒకటి ఉంటుంది. మెయిన్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ అంటే బిఫోర్ జనరేషన్స్కి మనకి 50sలో స్టార్ట్ అయింది అంటే కమింగ్ నెక్స్ట్ జనరేషన్స్కి మనకి 35-40లోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ అందరికీ కాదు, వాళ్ళ యొక్క బిఎంఐ అంతా హెల్దీగా తీసుకుంటున్న లైఫ్ స్టైల్ అంతా హెల్దీగా ఉంది అంటే వాళ్ళకి కూడా రావచ్చు, రాకపోవచ్చు, 50-60sలో ఎప్పుడో ఏదో అట్లా కనిపించవచ్చు. కానీ జెనెటిక్గా ఉంది ఆర్థరైటిస్ అంటే మాత్రం ముందు నుంచి చాలా జాగ్రత్త పాటించుకుంటేనే వన్స్ 30s ఎంటర్ అయిన తర్వాత మనం వీ డోంట్ ల్యాండ్ అప్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ అన్ కాంప్లికేటెడ్ స్టేజ్ కానీ ఎక్కువగా ఈ 4th stage ఆఫ్ ఆర్థరైటిస్కి వెళ్ళిపోవటం లేకపోతే ఎక్కువ మెడికేషన్స్ వాడేయటం అనేది జరగకుండా చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, అంటే ఇప్పుడు జెనెటికల్గా బిఫోర్ జనరేషన్ వాళ్ళకు ఉంది అన్నప్పుడు తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి రాకుండా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ లేదా స్ట్రెస్ లెవెల్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? మీరు చెప్పిన దాంట్లోనే ఉంది ఆన్సర్ అంతా. స్ట్రెస్ తగ్గించుకోవాలి, అన్నెసెసరీ హ్యాబిట్స్కి వెళ్ళకూడదు, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక ½ an hour, లేదు వీక్లీ తీసుకుంటే 5 days వీక్కి ఒక 45 minutes to 1 hour చేయాలి. అన్నెసెసరీ పాస్చర్ మెయింటెనెన్స్ ఇస్ ఆల్సో వెరీ
ఇంపార్టెంట్. ఇప్పుడు సర్వైకల్ కానీ లంబార్ స్పాండిలోసిస్ అంటాం, సియాటికా అంటాం. దీనిలో ఏంటి ఎట్లా పట్టితే అట్లా కూర్చుంటాను నేను గంటల కొద్దీ అంటే స్పాండిలైటిస్ వచ్చేస్తుంది. సో అలాంటి కండిషన్ పాస్చర్ మెయింటెనెన్స్ ఇస్ ఇంపార్టెంట్. తర్వాత డ్రైవింగ్ చేసేటప్పుడు రఫ్ రోడ్స్ మీద వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్. నాకేం కాదులే నేను వచ్చినప్పుడు చూసుకుంటానే కంటే ముందు నుంచి జాగ్రత్తగా పాటించుకోవడం బెటర్. ఎక్కువగా ఇంజురీస్ అవ్వకుండా, అంటే ఇప్పుడు మనకి ఎక్కువగా అథ్లెట్స్లో వీళ్ళలో చూస్తుంటాం వాళ్ళు ఇప్పటికప్పటికి ఏదో ఒకటి అవుతుంటుంది లిగమెంటల్ టేర్, టెండాన్ టేర్ అని చెప్పేసి. సో అలా లిగమెంటల్ టేర్ అలా ఉన్న వాళ్ళకి తొందరగా మనకి ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఈ కాల్షియం విటమిన్ సప్లిమెంట్స్, హెవీగా బాడీ వెయిట్ అనేది ఎక్కువ పెంచకుండా చూసుకోవాలి. స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కంపల్సరీగా ఉంటాయి. స్ట్రెస్ ఇస్ అ మెయిన్ ఫ్యాక్టర్ టు గెట్ ఆల్మోస్ట్ ఆల్ ద ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఈ రోజుల్లో పెరుగుతున్నాయి. ఇప్పుడు సోరియాసిస్ కానీ, థైరాయిడ్, డయాబెటీస్, మెటబాలిక్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. సో స్ట్రెస్ని తగ్గించుకుంటూ ఏం కాదులే అనుకుని ఒక మోడ్ ఆఫ్ హ్యాపీనెస్లో ఉంటే సగం రోగాలు తగ్గిపోతాయి. లేదు ఇంకా స్ట్రెస్ ఎక్కువ పడతాను అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం దే మైట్ ల్యాండ్ అప్ ఇంటూ ఓన్లీ ఆర్థరైటిస్ అనే కాదు, ఏదైనా వేరే డిసీజెస్, బీపీ, షుగర్ కామన్ అయిపోయింది కదా, అవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. నిద్ర సరిగ్గా పోవాలి. మనం ఏం చేస్తున్నాం, పొద్దుంతా టైం దొరకదు, నైట్ రాగానే స్క్రోల్ చేస్తూ ఉంటాం, రేడియేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి, లైట్స్ ఆఫ్ చేస్తాం, ఆ లైటింగ్ వల్ల మనకి కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం, డ్రైనెస్ ఉండటం ఇవన్నీ జరుగుతాయి. సో దానివల్ల నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడం వల్ల మనకి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, హెల్త్ ఇష్యూ రావచ్చు. కాబట్టి మనం మ్యాక్సిమం 10 to 6 అనేది వాళ్ళ యొక్క జాబ్ని పక్కన పెడితే హెల్తీ టైం, అది కరెక్ట్గా పడుకునే టైం. లేదు అంటే కనుక వాళ్ళ షిఫ్ట్ని బట్టి, వాళ్ళ జాబ్ని బట్టి షిఫ్ట్స్ కూడా ఉంటాయి కదా, దాని ప్రకారంగా ప్రాపర్గా 6 to 7 hours సౌండ్ స్లీప్ ఉండాలి. మన మొబైల్ చూసుకుంటూ పడుకుంటాం, నిద్ర రావట్లేదంటే కొన్ని రోజులకి అది కంప్లీట్గా ఇన్సోమ్నియాకి వెళ్తుంది. సో అలా కాకుండా ప్రాపర్గా మనం పడుకునే 2 hours ముందే ఫోన్ని పక్కన పెట్టేసి ఆ లైటింగ్ అనేది కళ్ళలో పడకుండా, డ్రైనెస్ అనేది రాకుండా చూసుకునేటట్టుంటే నిద్ర సరిగ్గా పడుతుంది. కాబట్టి వీ డోంట్ ల్యాండ్ అప్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఇల్నెస్ ఇన్ ద ఫ్యూచర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఆర్థరైటిక్స్ సంబంధించి మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ క్లారిఫై చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్. కీప్ వాచింగ్ NTV.